నమస్తే, వెల్కమ్ టు ఆర్ తెలుగు. పాక్ గుండల్లో దడ పుట్టించిన ఎంతో మంది రియల్ దురందర్లు మన భారతదేశంలో ఉన్నారు. అయితే ఇప్పుడు దురందర్ సినిమాతో మన ఇండియా పైన ఎన్ని నేరాలు అంటే ఇండియాని ఏ విధంగానైనా నాశనం చేయాలని ఎంతో మంది ప్రయత్నిస్తున్నారు అనేది మనకి ఈ సినిమా ద్వారా క్లియర్ కట్ గా అర్థమవుతుంది. అయితే ఇప్పుడంటే చాలా ఇంటెలిజెన్స్ ఇవన్నీ ఉన్నాయి, కానీ ఒకప్పుడు మనం చూసుకున్నట్లయితే 1917 నుంచి ఆ టైంలో చూసుకుంటే పాకిస్తాన్కి ఇండియాకి చాలా దారుణమైన అంటే ఒక రేంజ్లో ఉండేది గొడవలు అనేటివి. ఇక అలాంటి టైంలో ఇప్పుడున్నంత ఏదైతే ఈ ఇంటెలిజెన్స్ ఈ నెట్వర్క్ ఇదంతా ఒకప్పుడు లేకుండే కాబట్టి అప్పుడు ఎక్కువగా కూడా ఎవరైతే రా ఏజెంట్లు ఉంటారో వాళ్ళని వాళ్ళనే పాకిస్తాన్కి పంపించేటోళ్ళు. ఇక అలాంటి టైంలోనే మన భారతదేశం కోసం ఎంతో మంది ఇటు జైలు జీవితాల్లో వాళ్ళ జీవితాన్ని మొత్తం కూడా త్యాగం చేసి కేవలం భారతదేశం కోసం భరతమాత కోసం వాళ్ళ జీవితాలను త్యాగం చేసిన ఎంతో మంది మహనీయులు ఉన్నారు. అలాంటి మహనీయుడే రవీంద్ర కౌశిక్. ఈయన ఇండియాలోని రాజస్థాన్లోని శ్రీ గంగానగర్లో జన్మించాడు. 1952లో ఈయన జన్మించాడు. అయితే ఈయనకి చిన్నప్పటి నుంచి కూడా కళలన్నా లేకుంటే నటించడం అన్నా ఇవంటే చాలా ఇంట్రెస్ట్. ఆ నటననే ఆయనని ఇటు ఇండియాకి సంబంధించి ఈ గూఢచారి సంస్థ ఏదైతే ఉంటుందో రా సంస్థ అటువైపు ఈయనకు అడుగులు పడడానికి కారణం కూడా ఏదైతే ఆయన నాటకాలు చేసి అందులో నటించాడో అదే ఒక కారణం అని చెప్పొచ్చు. ఈయన వాళ్ళ ఊర్లో నార్మల్గా నాటకాలు వేస్తూ ఉన్నప్పుడు మనకు చూసినట్లయితే ఎంతో మంది రా ఏజెంట్లు అందరిలో కలిసి తిరుగుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఈయన నటనను చూసి ఇలాంటి వాళ్ళు ఇటు రా ఏజెంట్లుగా ఉంటే బాగుంటుందన్న ఒక ఆలోచనతో ఈయనని డైరెక్ట్ ఇండియాకి సంబంధించి ఏదైతే ఈ రా సంస్థ ఉంటుందో ఆ సంస్థకి తీసుకెళ్లారు. ఇక రా సంస్థల్లో ఆయన ఒక మెంబర్ అయ్యాడు అనే ఆనందం ఆయనకు అసలు పట్టలేకపోయింది. ఇక ఆయనకి ఏమని చెప్పారు, నువ్వు పాకిస్తాన్ వెళ్ళాలి, పాకిస్తాన్లో నార్మల్ ఒక పాకిస్తాన్ మెంబర్గా నువ్వు ఉండాలి, సాదాసీదా ప్రజల్లో కలిసిపోయి ఒక పాకిస్తానీగానే నువ్వు ఉండాలి అని చెప్పినా కూడా ఈయన రవీంద్ర కౌశిక్ నార్మల్గా ఈయన ఒక బ్రాహ్మణుడు. ఎప్పుడైతే ఈ రా వాళ్ళు ఈ విధంగా చెప్పారో నెక్స్ట్ సెకండే ఏదైతే ఆయన ఒంటిపై ఉన్న జంధ్యం ఉంటుందో అది తీసేసి ఏదైతే ముస్లిం సాంప్రదాయం ప్రకారం సుంతి కూడా చేయించుకొని మొత్తం ఒక 2-3 సంవత్సరాలు గడ్డాలు మీసాలు అన్ని పెంచుకొని హిందీతో పాటు ఉర్దూ అరబిక్ ఇవన్నీ కూడా నేర్చుకొని ఆయన కంప్లీట్గా ఒక ముస్లిం లాగా పాకిస్తాన్ ముస్లింగా తయారయ్యిండు. ఇక తయారు కావడమే కాకుండా అసలు ఆయనకి ఏం చెప్పకుండానే ఆయన పాకిస్తాన్లో తీసుకుపోయి వదిలేసిరు. ఇక ఆయన ఎంత ధైర్యంతో ఎంత సాహసాలతో ఏ విధంగా ఉన్నాడంటే పాకిస్తాన్లోని కరాచీ యూనివర్సిటీలో ఆయన ఎల్ఎల్బి చేసిండు. ఎల్ఎల్బి చేసిన తర్వాత పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు ఎవరైతే ఉంటారో అందులో ఆయన అకౌంట్ సెక్టార్కి సంబంధించి చిన్న ఉద్యోగిగా జాయిన్ అయ్యి ఒక మేజర్ లెవెల్ వరకు ఎదిగి అదే పాకిస్తాన్ ఆర్మీతో ఆయన ఎంతో నమ్మకంగా ఉంటూ ఏదైతే 1979 నుంచి 87 ఆ టైంలో ఇటు ఇండియాపై ఎన్నో దాడులు చేయడానికి పాకిస్తాన్ ప్రయత్నించగా ఇవన్నిటినీ కూడా సీక్రెట్గా ఇండియాకి చేరవేస్తూ కొన్ని లక్షల మంది ఆర్మీ ప్రాణాలను కాపాడిన ఘనత రవీంద్ర కౌశిక్ది. ఇక ఆ తర్వాత ఇటు మన ఇండియాకి సంబంధించిన ఇంటెలిజెన్స్ వాళ్ళు ఈయన సమాచారం కోసం ఈయనకి ఏదో చెప్పడానికి ట్రై చేసి ఈయన కాంటాక్ట్ మిస్ కావడము అలా జరిగినప్పుడు ఇండియా నుంచి ఒక ఏజెంట్ని పాకిస్తాన్కి పంపించడం జరిగింది. అయితే ఇక్కడే అతిపెద్ద పొరపాటు జరిగింది. ఏదైతే చిన్న ఏజెంట్ ఉన్నాడో ఆ ఏజెంట్ని ఐఎస్ఐ వాళ్ళు పట్టుకున్నారు. ఆ ఏజెంట్ని కొట్టి అదే చేసేసరికి ఆ ఏజెంట్ ఉన్నదంతా కూడా బయటికి చెప్పిండు. రవీంద్ర కౌశిక్ ఇటు ఇండియాకి సంబంధించిన వ్యక్తి అని, రా ఏజెంట్ అని ఇవన్నీ కూడా ఆయనకు చెప్పడం జరిగింది. ఇక అప్పటి నుంచి రవీంద్ర కౌశిక్ని ఎన్ని ముప్పు తిప్పలు పెట్టిండంటే ముఖ్యంగా ఇక్కడ పాకిస్తాన్కి సంబంధించిన కోర్టులలో అన్ని కోర్టులకు తిప్పుతూ విచారణ కేంద్రంలో దాదాపుగా 2 సంవత్సరాలు చిత్రహింసలకు గురి చేశారు. వేళ్లకు గోర్లు తీసేసి చర్మం వలిచి కళ్ళలో సూదులు గుచ్చి ఎంత కిరాతకంగా ఎంత దారుణంగా అంటే అన్ని ముప్పు తిప్పలు పెట్టినా ఒక్కరోజు కూడా నోట్ల నుంచి ఒక్క మాట కూడా ఇండియాకి సంబంధించి కానీ ఇండియాకి సంబంధించిన వాళ్ళ గురించి కానీ ఆయన అసలు ఒక్క మాట ఎక్కడా కూడా నోరు విప్పలేదు. ఇండియా వాళ్ళు వస్తారు, నన్ను బయటికి తీసుకొస్తారు అని ఎంత హోప్తో ఆయన చివరి క్షణం వరకు కూడా అదే ఒక ఆశతో ఉండి దాదాపు 16 సంవత్సరాలు జైలు గోడల మధ్యలోనే ఉంటూ
16 సంవత్సరాల తర్వాత ఆయన ఆ జైల్లోనే మరణించడం జరిగింది. అయితే ఈ జరిగిన ఈ సినారియోలో ఏదైతే రవీంద్ర కౌశిక్ ఆయన ధైర్య సాహసాలకు మెచ్చి అప్పటి ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్న ఆమె ఈయనకి బ్లాక్ టైగర్ అనే బిరుదును కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఇదంతా కూడా ఒక సీక్రెట్ గా, ఇది ఎవరికీ కూడా తెలియదు. అయితే రవీంద్ర కౌశిక్ లాంటి వ్యక్తులు 23 సంవత్సరంలోనే ఇటు పాకిస్తాన్కి వెళ్ళడము, రా ఏజెంట్ గా ఇండియాకి ఇంతగానం చేయడము, ఇంత చేసినా కూడా ఇక్కడ మనం అంటే ఇది దురదృష్టం అనుకోవాలో లేదంటే ఏమనుకోవాలో తెలియదు, కానీ వన్స్ ఒక వ్యక్తి రా ఏజెంట్గా పాకిస్తాన్కి వెళ్తే అవతల ఆ మనిషి దొరికినా చచ్చిపోయినా కూడా ఇండియాకి సంబంధం లేదు, ఆ మనిషితో మాకు సంబంధం లేదు అంటూ ఇండియా వాళ్ళు చెప్తారు. అయితే ఈ విధంగానే ఈయన విషయంలో కూడా జరిగింది. ఈయన ఎంతో హోప్తో జైల్లో ఉంటూ కూడా ఇండియా వాళ్ళు నన్ను నన్ను కాపాడుతారు, నన్ను ఏదో ఒక రోజు బయటికి తీసుకెళ్తారని వాళ్ళ అమ్మకి ఎన్నో లేఖలు రాసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఎప్పుడైతే ఈయనకి జైల్లో ఉంటున్నప్పుడే ఇటు అనేక ఆరోగ్య సమస్యలు రావడం జరిగింది. ఆ ఆరోగ్య సమస్యల కారణంగానే ఆయన లాస్ట్కి 2001లో చనిపోవడం జరిగింది. అయితే ఆ చనిపోయిన చివరి రోజుల్లో కూడా ఆయన వాళ్ళ అమ్మకు రాసిన లేఖలో ఇండియా నన్ను ఇప్పటి వరకు గుర్తించింది అనే నమ్మకం లేదు, ముందు ముందు గుర్తిస్తుందేమో అనే హోప్ కూడా నాకు లేదు, నేను భారతదేశానికి సేవ చేసుకున్నా కానీ నా తల్లిదండ్రులకు మాత్రం నేను సేవ చేసుకోలేకపోయానంటూ కూడా ఆయన ఎంతో బాధను ఆ లేఖలో రాస్తూ ఆ లేఖ అనేది బయటకు వచ్చినప్పుడు అందరూ కూడా ఆ లేఖను చూసి చాలా ఫీల్ అయ్యారు, ముఖ్యంగా వాళ్ళ ఇంటి సభ్యులు, వాళ్ళ అమ్మ. అయితే ఇదంతా మొత్తంలో మనం చూసినట్లయితే దురంధర్ సినిమా బయటకు వచ్చిన తర్వాత ఇలాంటి ఎంతో మంది దురంధర్లు నిజంగానే భారతదేశం కోసం ఎంతో మంది ప్రాణత్యాగాలు చేశారనేది మనకి క్లియర్ కట్ గా అర్థమవుతుంది. కానీ ఎంతమంది పేర్లు బయటకు వచ్చాయి, ఎంతమంది చేసిన వాళ్ళ ధైర్య సాహసాలకు వాళ్ళ త్యాగాలకు గుర్తింపులు వచ్చింది. ఇప్పటికీ ఈయన గురించి సినిమాల్లో ఏదో ఇటు సల్మాన్ ఖాన్ కి సంబంధించిన ఏక్తా వీర్ అనే సినిమా కూడా ఈయన కథ ఆధారంగా వచ్చిందనేది కూడా చెప్తున్నారు. కానీ నిజానికి ఆయన చేసిన త్యాగానికి సరిగ్గా కరెక్ట్ గౌరవం దక్కిందా అంటే దక్కలేదనే చెప్పాలి. రా ఏజెంట్లుగా ఒక్కసారి బయటకు వెళ్ళిన వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, ఇంతగానం ఒకవైపు ఎప్పటి నుంచో చూసుకున్నా భారతదేశం కోసం ఇంతగానం ఎంతో మంది ప్రయత్నిస్తున్నా కూడా ఇప్పుడు ఇంకొంతమంది అదే భారతదేశంలోనే ఉంటూ వెన్నుపోటు పొడిచే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఇలాంటి వాళ్ళ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి.